ఒక ఆయుధంగా వాడమన్నాడు. ఏమన్నాడు? బంగారాన్ని ఏ విధంగా మంచిదా కాదా అని చెప్పి పరీక్ష చేయడానికి గీటురాయి ఏ విధంగా వాడతారో, బంగారాన్ని ఏ విధంగా అగ్నిలో వేసి పరీక్షిస్తారో అర్థమవుతుందా? మన మనస్సాక్షి సరిగ్గా ఉందో లేదో, అంతరాత్మ సరిగ్గా ఉందో లేదో, యథార్థంగా ఉన్నామో లేదో మనకు తెలియాలంటే కనుక వాక్యము అర్థంలాగా పనిచేయాలి. ఆమేన్. బంగారాన్ని గీటురాయి ఎట్లాగో, పిల్లవాడు బాగా చదవాలంటే ఎగ్జామ్స్ ఏ విధంగా కొలమానంగా ఉంటాయో, బరువు చూడటానికి తోపు రాయి ఏ విధంగా గీటురాయిగా ఉంటుందో, ఒక పరిశుద్ధుడు యథార్థవంతుడో, ఒక వ్యక్తి పరిశుద్ధుడో, ఒక వ్యక్తి యథార్థవంతుడో, ఒక వ్యక్తి న్యాయవంతుడో అది తెలియాలంటే వాక్యాన్ని అర్థంలాగా మార్చుకోవాలి. వాక్యాన్ని అర్థంలా మార్చుకోవాలి. చెప్పండి ఇప్పుడు.